అందరికీ నమస్తే. ఈ వీడియో చూడండి. మూఢనమ్మకాల వల్ల ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి ఏదో నిధి ఉందని తవ్వబోయి వాళ్ళకు వచ్చి అందరూ పిచ్చి పట్టి తిరుగుతున్నారనేది వేశారు కదండి. అంటే ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. సో ఏంటి కారణం అంటే సూపర్ స్టిషన్స్ కండిషనింగ్ అంటామంటే దీన్ని. అంటే చాలా కల్చర్స్ వచ్చేసి బిలీవ్ చేస్తారనమాట. అంటే అక్కడ ఏదో ఒక శక్తి ఉంది, అంటే ఈ మూఢనమ్మకాల ప్రభావం అనేది చాలా ఉంటుంది కాబట్టి వాటి వల్లే మనసు అనేది కూడా ప్రభావితం అయిపోతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే అవి పెట్టడం వల్ల అక్కడ ఏదైనా శాపాల వల్ల ఏమైనా పూడ్చారేమో, తర్వాత వచ్చేసి కొన్ని స్పిరిట్స్ అక్కడ కావలిగా పెట్టారేమో, ఇటువంటి వర్డింగ్స్ అనేది వినడం అయితే మనకు జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. అక్కడ ఏదైనా స్పిరిట్ ఉండొచ్చు, అక్కడ ఒక నాగుపాము ఉండొచ్చు. ఈ స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ ఇంకొకటి డెఫినెట్ గా ప్రీవియస్ గా ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అయితే అది మైండ్ లో వచ్చేసి వాళ్ళు నైట్ అండ్ డే దాన్ని తవ్వుతూ దాని మీద ఎక్కువగా స్ట్రాంగ్ గా అది దొరకాలి నిధి అనేది వాళ్ళ మనసులో వెళ్తూ ఉంటది. కాబట్టి ఆ మనసు అనేది అక్కడ ప్రభావితం అనేది అయిపోతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే సైకాలజీలో మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అంటాము. అంటే ఏంటి మేడం అంటే ఎక్కువగా అబ్సెసివ్ థింకింగ్ చేయడం దాని గురించి, అంటే ఒక అనుమాన భయం అనేది ఆటోమేటిక్ గా దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే పారానోయా అని అంటాం అనమాట. సైకోటిక్ సిమ్టమ్స్ అనేది కొంచెం ట్రిగ్గరింగ్ అనేది చేయబడతాయి. దేనివల్ల అంటే ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటారు. వాళ్ళది దొరకాలి నిధి, ఎలాగోలాగా దొరకాలి, ఆ నిధిని తెచ్చుకోవాలి. అంటే ఆ ఒత్తిడి ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చేసి ఒక అనుమాన భయాన్ని అక్కడ అనేది సృష్టించడం జరుగుతుంది. దీనివల్ల ఫియర్ అండ్ యాంగ్జైటీ రియాక్షన్ ఒక ఇదేనండి ఇలాగ పిచ్చి పట్టడం అనేది అంటున్నాం. ఎందుకంటే కంటిన్యూస్ గా దాని గురించి వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి మేడం ఒక్కరికి పడితే పర్వాలేదు, మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇలాగ పిచ్చి పట్టింది అని అడిగారు అనుకోండి, దానికి వచ్చేసి మనం ఏం చెప్తామంటే గ్రూప్ అనేది వాళ్ళు బిలీవ్ చేయడం అనేది సూపర్ న్యాచురల్ హ్యాపెనింగ్, అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది అక్కడ ఏదో ఉన్నాయి, దానివల్ల ఏదో జరిగింది, తనకు జరిగిందంటే నాకు కూడా అది జరిగింది అన్నట్టు వాళ్ళు ఒకరికొకరికి అంటూ వ్యాధిలాగా అది సోకడం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఏమంటాం అంటే కలెక్టివ్ హిస్టీరియా అంటాము. ఇలా జరగడం అనేది అంటే ఒక గ్రూపుకు మొత్తానికి ఇలా అవ్వడాన్ని కలెక్టివ్ హిస్టీరియా అంటాము దీన్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, షేర్ చేయండి అందరికీను. అలాగే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఎవరైతే నా యూట్యూబ్ ఫాలో అవ్వలేదో వాళ్ళు యూట్యూబ్ ఫాలో అవ్వండి. ఎవరైతే ఎక్కువగా వచ్చేసే పర్టికులర్ వీడియోని ఏ వీడియోనైతే మీరు ఎక్కువగా షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ తో పంపించండి. అందరికీ దీన్ని రీచ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఫ్రీగా మీ కన్సల్టేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అన్నమరెడ్డి చాముండేశ్వరి, ఆల్సో ఇన్స్టాగ్రామ్ అన్నమరెడ్డి చాముండేశ్వరి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.